అపో వై భైషజం. నీరు అనేది ఒక మంచి ఔషధం అని మన వేదాల్లో చెప్పబడింది. వెన్ అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 70% ఆఫ్ వాటర్, వై కాంట్ వి యూస్ వాటర్ యాజ్ అ థెరపీ? దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ న్యాచురోపతి. వాటర్ అనేది 5 పంచమహాభూతాలలో ఒక ముఖ్యమైన ఎలిమెంట్. వీ యూజ్ దిస్ వాటర్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, ఎక్స్టర్నల్లీ, ఇంటర్నల్లీ. ఇంటర్నల్గా వచ్చేసి ఎనిమాస్ రూపంలో, వాటర్ ఇంటేక్ రూపంలో మనం తీసుకుంటుంటాము. ఎక్స్టర్నల్లీ బాహ్యంగా నీటిని రకరకాల పద్ధతుల్లో రకరకాల ఇన్స్ట్రుమెంట్లను వాడుకుంటూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్గా మనము హైడ్రోథెరపీ ఇస్తుంటాం. బాడీని యాక్టివేట్ చేసి మెటబాలిజం అండ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి కోల్డ్ వాటర్ థెరపీస్ ఎక్కువగా వాడుతుంటాము. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోల్డ్ జెట్ బాత్స్, హారిజాంటల్ జెట్ బాత్స్, సర్క్యులర్ జెట్ బాత్స్, అండర్ వాటర్ మసాజెస్, ఇలా రకరకాలుగా వాడుతుంటాము. అదే శరీరాన్ని మనము రిలాక్స్డ్గా ఉంచడానికి, కామ్ డౌన్ చేయడానికి, నిద్రలేమి, స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇదే నీటిని డిఫరెంట్ టెంపరేచర్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి వాడుతుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ బాత్స్, స్పైనల్ స్ప్రేస్, ఎప్సమ్ బాత్స్, ఇమర్షన్ టబ్స్ అండ్ వెట్ ప్యాక్స్, ఇలా వి యూజ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇప్పుడు స్త్రీ సంబంధిత రోగాల్లో, పీసీఓడిలో, పీరియడ్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు, కొన్ని రకాల పైల్స్, ఇలాంటి వాటిలో మనము కటి స్నానాలను ఎక్కువగా వాడుతుంటాము. దట్స్ హిప్ బాత్స్ అట్ వేరియస్ టెంపరేచర్స్. తర్వాత మనకు ఇన్ఫ్లమేషన్స్, వాపు, నొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు మనం నీటిని ఐస్ రూపంలోనో, హాట్ వాటర్ రూపంలో, లేదా హాట్ అండ్ కోల్డ్ ఆల్టర్నేటివ్ బాత్స్లో, తర్వాత ఫ్యూషన్స్, డిఫరెంట్ ప్యాక్స్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్, ఇలా రకరకాలుగా మనము నీటిని ప్రకృతి చికిత్సలో వాడుతుంటాము. ఇవే కాకుండా స్టీమ్స్, సోనాస్, ఇలా జనరలైజ్డ్ టానిక్ థెరపీస్ని కూడా మనము నేచర్ క్యూర్ సెంటర్స్లో వాడుతుంటాం. విత్ రెగ్యులర్ హైడ్రోథెరపీ అండ్ విత్ అ గుడ్ లైఫ్ స్టైల్, body feels more calmer, lighter and with full of energy.